హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న పడాల. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మంచిగున్నా. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పసుపు, మసాలా ముద్ద, కొత్తిమీర. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగనిచ్చుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగాలంటే ముందుగా ఇందులోనే సాల్ట్ వేసేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత అందులోనే పసుపు, కారం, మసాలా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. మసాలా ముందుగా వేయడం వల్ల చికెన్కి బాగా పట్టి మసాలా కూడా పచ్చివాసన లేకుండా ఉంటుంది. మసాలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ మూత తీసి అటు ఇటు కలుపుకోండి. ఇప్పుడు మసాలా వేగిన తర్వాత అందులో మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలండి. వేసుకుని అటు ఇటు కలుపుకోవాలి. చికెన్ వేసుకుని కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి అటు ఇటు కలుపుకోండి. అలా చికెన్ బాగా మగ్గి నూనె పైకి తేలిన తర్వాత అందులో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని అటు ఇటు కలుపుకోండి. ఇప్పుడు నీళ్ళు ఇంకిపోయిన తర్వాత చికెన్ బాగా ఉడికి నూనె పైకి తేలిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అండి. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.